మీరు క్రైస్తవులైతే సత్యసువార్తకు సాక్షులై ఉండాలి. మీరు క్రైస్తవులైతే దేవుని వాక్యానుభవ జ్ఞానులై ఉండాలి. మీరు క్రైస్తవులైతే ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. మీరు క్రైస్తవులైతే పరిశుద్ధతను కాపాడుకోవాలి. మీరు క్రైస్తవులైతే మానక సమాజముగా కూడుకోవాలి. మీరు క్రైస్తవులైతే దేవుని ప్రేమ గలవారై ఉండాలి. మీరు క్రైస్తవులైతే కీడును సహించుకోవాలి. మీరు క్రైస్తవులైతే దయగల క్షమాహృదయులై ఉండాలి. మీరు క్రైస్తవులైతే దైవిక సమాధానము గలవారై ఉండాలి. మీరు క్రైస్తవులైతే అబద్ధమాడని వారై ఉండాలి. మీరు క్రైస్తవులైతే ఇలా ఫలించాలి.